ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే మనకి సాదృశ్యం. ఆయన మొత్తము 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటే ఆయన అరుగయ్యారు లోకానికి. ఆ టైంలో ఆయన ఏం చేశారు? ఆయన బాప్తీసం తర్వాత కేవలం 3.5 సంవత్సరాలే తండ్రి పరిచర్య చేసి ఉన్నారు. లోకంలో అనేకమైన స్వస్థతలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం, నీతి రాజ్యాన్ని స్థాపించటము. ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చి కష్టపడింది లేకుంటే పరిచర్య చేసింది కేవలం 3.5 సంవత్సరాలే. మరి ఆ 30 సంవత్సరాలు ఆయన ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే, వడ్రంగిగా పనిచేశారు, తల్లిదండ్రులకు విధేయత చూయించారు, నేర్చుకుంటా ఉన్నాడండి. ఆయన దేవునిలో ఎదుగుటకు విధేయత, వినయం అనేది నేర్చుకుంటూ ఉన్నాడు. 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో ఆయన పెద్దలతో మాట్లాడారు, కానీ ఆయన పరిచర్య అప్పుడే ప్రారంభించలేదు. ఎప్పుడైతే ఆయన బాప్తీసం తీసుకొని ఉన్నారో ఆ సమయంలోనే ఆయన పరిచర్య ప్రారంభించినట్లు మనము చూడగలుగుతామండి. యేసు క్రీస్తు వారి పరిచర్య ఎప్పుడు ప్రారంభమైందంటే లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా ఆయన ఎప్పుడు బాప్తీసం తీసుకున్నారో, పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన యొద్దకు వచ్చి ఉన్నదో అప్పటి నుండి ప్రారంభమైందండి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి పరిచర్య. ఆయన మిషన్ అనేది అప్పటి నుండి ప్రారంభమైంది. కాబట్టి ఆయన ఎందుకు ఇలాగా కొన్ని రోజులే పనిచేశారు? 30 సంవత్సరాలు ఎందుకు పని చేయలేదు? 30 సంవత్సరాలు ఏమైపోయారు? 3.5 సంవత్సరాలు ఆయన ఎందుకు పనిచేశారంటే, ఆయన మన ప్రధాన యాజకుడు కదండి, పరలోకపు ప్రధాన యాజకుడు కదా. యూదులకి ఒక సాంప్రదాయం ఉంది. ఏంటంటే అది దేవుని పరిచర్య చేయాలంటే, యాజకత్వం చేయాలన్నా, దేవుని సేవలో వాడబడాలంటే, వారికి పరిపూర్ణత అనేది రావాలంటే, పరిపక్వం రావాలంటే, మెచ్యూరిటీ అనేది రావాలంటే ధర్మశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాలు నిండి ఆ తరువాత వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మరి అభ్యసించి ప్రధాన యాజకులుగా అయినప్పుడు వాళ్ళు రబ్బీలుగా, బోధకులుగా పిలువబడతారు. వాళ్ళ క్రమం అది. దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం ఏర్పాటు చేశాడు. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, దేవుని సన్నిధిలో భారమైన పనులు చేయుటకు 30 ఏళ్ళు నిండిన వారినే ఎంపిక చేయవలెను అంటాడు. ధర్మశాస్త్రం ప్రకారం యాజకత్వం చేయాలన్నా, దేవుని పనిలోకి రావాలంటే 30 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి వారికి. అప్పుడే వాళ్ళు రబ్బీలుగా, బోధకులుగా తయారవుతారు, పరిచర్య చేస్తారు, ప్రధాన యాజకులుగా బలి అర్పణలు చేస్తారు. అలాగే చూడండి, దేవునికి బలిచ్చేటువంటి పశువులు కానీ పక్షులు కానీ ఏవైనా బలిష్టంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, ఒక వయస్సు కలిగినటువంటివిగా ఉండాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటి అర్పణగా ఉంటుంది. అంటే 30 సంవత్సరాలు అనేది ఏంటంటేనండి, మనం బైబిల్ గురించి ధ్యానం చేస్తున్నాము, అలాగే సహజముగా ఏ మనిషికైనా 30 సంవత్సరాల వయసులో ఎలా ఉంటుందంటే, ఫిజికల్గా కానీ మెంటల్గా సైకలాజికల్గా కానీ మెచ్యూర్ అయ్యేటువంటి వయసు అది. శరీరము దృఢముగా బలముగా తయారు కావాలన్నా 30 సంవత్సరాల నిండిన వయసు అయితే యవ్వనంలో నుండి అప్పుడే కొంచెం మెచ్యూరిటీ వచ్చేటువంటి వయసులోకి వస్తాము. కాబట్టి శరీరము బలంగా ఉంటుంది, ఇంకా మానసికంగా కూడా తట్టుకునే శక్తి ఉంటుందండి. 30 సంవత్సరాల వయసులో కొంచెం అనుభవం వస్తుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. కాబట్టి వచ్చే కష్టాలను బాధలను తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ 30 సంవత్సరాల కాలము అనేటువంటి విషయము మనం గమనించాలి. 3 అంటే త్రిత్వము,
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 10 అనేది సంపూర్ణత. 3x10 త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు మరి 10కి సంకేతంగా ఉన్నటువంటి సంపూర్ణతలోకి వచ్చిన తర్వాత, అంటే ఆయనకి 30 సంవత్సరాలు నిండిన తరువాత సేవ చేయటం అనేది, తండ్రి కొరకు పనిచేయటం అనేది ఈ లోకంలో ప్రారంభించిన క్రమం మనం చూస్తామండి. అప్పటి వరకు ఆయన ఏం చేశారు, ఎక్కడున్నారు అనేటువంటి విషయము లోకానికి పెద్ద ప్రశ్న. ఆయన ఎక్కడో లేరు, వాళ్ళ తల్లిదండ్రులతోనే మరి వడ్రంగి పని చేస్తూ ఫిజికల్గా, మెంటల్గా ఆయన చాలా ఫిట్గా ఉండే విధానంలో పనిచేశారు. అనేకమైన వస్తువులు ఒక వడ్రంగిగా తయారు చేసిన క్రమం కూడా ఉంది అని చరిత్రలో మనకి ఆధారాలు ఉన్నాయి. అలాగా ప్రియులారా, ఒక మనిషి పరిపక్వం చెందాలంటే, మెచ్యూరిటీ రావాలంటే, ఎదగాలంటే, మానసికంగా మంచిగా తయారు కావాలి కాలం. అది ధర్మశాస్త్రం ప్రకారం సంఖ్యాకాండంలో యూదులకి ఆయన ఇచ్చినటువంటి క్రమం. అదే 30 సంవత్సరాలు మరి యేసు క్రీస్తు వారి జీవితంలో మనం చూస్తామండి. అలాగే యెహెజ్కేలు దేవుని యొక్క దర్శనాలు పొందుటకు, దేవుని ప్రవక్తగా పనిచేయుటకు కూడా ఇదే వయసులో ఆయన పిలువబడ్డాడు. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినట్లయితే, అక్కడ యెహెజ్కేలుకు మొదటి దర్శనంలో సెరూబులు, కెరూబులు మరి కనిపించిన సందర్భములో అతనికి ప్రవక్తగా 30 సంవత్సరాలు వయసు ఉన్నట్లు బైబిల్ గ్రంథం ఆధారాలతో చూపిస్తూ ఉందండి. అంటే ఈ 30 అనే సంఖ్య చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనిషికి కూడా మానసిక మెచ్యూరిటీ, మానసికంగా ఎదుగుదల, ఒత్తిడిని తట్టుకునే శక్తి, ఓర్పు, ఒక మాట అన్నా భరించే శక్తి ఎప్పుడు ఉంటుందంటే నడి వయసులోనే ఉంటుంది. అది సహజంగా అందరికీ తెలిసిన విషయమే. యవ్వన కాలంలో చూడండి, ఎవరైనా ఏమన్నంటే మరి టీనేజర్స్ కానీ అలాగే యంగ్ స్టూడెంట్స్ కానీ ఉద్రేకపడుతూ, కోపపడుతూ మీదకు వెళ్ళిపోతూ ఉంటారు. అదే 30 ఏళ్ల వయసులో అని చూడండి, వాళ్ళని కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. కాబట్టి మానవుడు శారీరకంగా, మానసికంగా బలంగా, దృఢంగా ఉండాలంటే 30 ఏళ్ళు వయసు అనేది చాలా ప్రాముఖ్యమైనది, సరైన వయసు అన్నమాట. అది ఈ లోపు ఏం జరుగుతుందంటే సిద్ధపాటు జరుగుతుంది. తండ్రి ఇచ్చేటువంటి శ్రమ, మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టిన క్రమము ఆయన నేర్చుకోవాలంటే, ఆయన పొందాలంటే, పరిపూర్ణమైనటువంటి విధేయత రావాలంటే 30 సంవత్సరాలు చాలా నేర్చుకున్నారండి యేసు ప్రభు వారు. వడ్రంగిగా ఉన్నారు, తల్లిదండ్రులకు సహాయం చేసేవాడుగా ఉన్నారు. అదే క్రమంలో మనం యెహెజ్కేలును చూస్తాము. ఇంకా పాత నిబంధన గ్రంథములో యోసేపును చూడండి. యోసేపుకు కూడా అనేకమైనటువంటి అనుభవాలు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ యొక్క ఐగుప్తునకు ప్రధానమంత్రి అయ్యే క్రమంలో దేవుడు ఎన్నో నలుగుబాట్లు, శ్రమలకు ఈయనని కూడా దేవుడు ఎంచుకున్నాడు కదా. యోసేపును ఆదికాండం 41వ అధ్యాయము 46వ వచనం గనుక మనం గమనించినట్లయితే, అక్కడ యోసేపుకి 17 ఏళ్ల వయసులో కల వచ్చింది. ఆ కళ నెరవేరటానికి 13 సంవత్సరాలు పట్టిందండి. ఈ యొక్క 17 ఆ యొక్క 13 కలుపుకుంటే ఎన్ని సంవత్సరాలు అవుతాయి? దాదాపుగా చూడండి, ఆయన కళ వచ్చిందేమో 17 ఏళ్ళకి. అన్నల పనులు ఈయన పనికి నమస్కారం చేసినట్టు కళ వచ్చింది యోసేపుకి. అది నెరవేరటానికి 13 సంవత్సరాల టైం పట్టింది. దేవుడు ఇవ్వబోయేటటువంటి అధికారాన్ని యోసేపు పొందుకోవాలన్నా, దక్కించుకోవాలన్నా కళ వచ్చింది, దేవుడు చూయించాడు. కానీ చూయించిన వెంటనే అది జరిగిపోలేదండి. 13 సంవత్సరాల గ్యాప్.
ఖాళీ. ఆ 13 సంవత్సరాల్లో యోసేపు ఎన్ని శ్రమలు పడ్డాడు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. అన్నలు ఏం చేస్తున్నారో తీసుకుని వచ్చి చెప్తున్నాడు అనేసి నమ్మిస్తారు. ఆ గుంటలో నుండి తీసి ఐగుప్తీలకి మరి అతనిని వాళ్ళ అన్నలు అమ్మివేయటము, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి రాణి అతనిని మోహించటము, ఆమె వల్ల చెరసాల్లోకి వెళ్ళటం, సంకెళ్ళు పడటము, అసలు ఎన్ని అనుభవాలండి. దాసుడుగా అమ్మివేయబడతాడు, ఒక ఖైదీగా చేయబడతాడు. దేవుడు అతనికి చూపించిన దర్శనం నెరవేరాలంటే ఇన్ని సంవత్సరాలు. మీ జీవితాల్లో కూడా దేవుడు హెచ్చించాలన్నా, మీరు కోరుకున్నది మీరు పొందాలన్నా, దేవుడు మీకు అధికారాన్ని ఇవ్వాలన్నా, హోదా ఇవ్వాలన్నా, ఏది కావాలని దేవుడిని అడుగుతాడు, అది పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని సిద్ధపడి శ్రమల ద్వారా యోసేపుకు దేవుడు ఐగుప్తు అధికారాన్ని ఇచ్చాడు. ఐగుప్తు దేశానికి అతను ప్రధానిగా ఉండేటువంటి అధికారం, ఆర్థిక శాఖ చూసుకునేటువంటి అధికారం అతనికి ఇచ్చాడు. అలాగే దావీదు చూడండి, దావీదుకి సమూయేలు ద్వారా పట్టాభిషేకం ఎప్పుడు జరుగుతుందంటే 17 సంవత్సరాలకు జరుగుతుందండి. 17 సంవత్సరాలకి అభిషేకం పొందుకుంటే సమూయేలు ద్వారా 13 ఏళ్ళు అరణ్యవాసం. దావీదుకి ఎన్ని అనుభవాలు అంటేనండి, కష్టాలు, బాధలు, శ్రమలు అనేవి దావీదుకి అలవాటైపోయినాయి. ఎందుకు అలవాటైపోయినాయి అంటారు? దేవుడు ఎందుకు దావీదును అన్ని కష్టాల పాలు చేశాడంటే, రాబోయే రోజుల్లో గొప్ప రాజు కావాలి, ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజు కావాలంటే ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత అధికారాన్ని ఆయన మరి నడిపించే సామర్థ్యం, శక్తి ఉండాలి. అందుకోసమే దావీదుని శ్రమలకు గురి చేసిన విధానం మనం చూస్తాం. దావీదుకి పట్టాభిషేకం ఏ వయసులో జరిగిందండి? 17 ఏళ్ల వయసులో అభిషేకం జరిగింది. ముందు అభిషేకం జరిగింది, తర్వాత రాజు అయ్యాడు. సమూయేలు చేతిలో అభిషేకం జరిగింది. అది ఎక్కడుందంటే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాము. అలాగే వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఆయన తిడతాడు యుద్ధంకి వచ్చినందుకు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 28లో 10 మందిలో దావీదుని వాళ్ళ పెద్దన్న అవమానిస్తాడు. అందుకే అంటాడు కదా, కీర్తన గ్రంథంలో అక్కడక్కడ ఈయన బాధ, కష్టం కనపడుతూ ఉంటుంది. దావీదు యొక్క కష్టాలు ఏంటంటే, అది కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు కదా దావీదు, నా సహోదరులకి నేను అసహ్యుడనైతిని అంటాడు. అలాగే ఆయన బాధలు ఎలా ఉన్నాయి అని చెబుతూ కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ఆయన బాధల గురించి చెప్తాడు. ఇంకా దావీదుకి ఏదో జబ్బున్నట్లుగా కూడా కీర్తన గ్రంథం 38వ కీర్తనలో రాయబడి ఉంటుంది. ఈ బాధలన్నీ ఆయన అనుభవించటం. దావీదుకి పిచ్చి భక్తి ఉంటుందండి, దేవుని పట్ల పిచ్చి భక్తి ఉంటుంది. ఆ పిచ్చి భక్తి చూసి కూడా తన సహోదరులు గౌరవించలేదు, సమాజంలో ఉన్నవారు అంతగా గౌరవించలేదు. ఈ కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే దావీదు యొక్క పిచ్చి భక్తి అక్కడ ఎలా ఉంటుందని, అలాగే ఆయన పాపం చేసినప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డాడు అనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయండి. దావీదుకి ఇవన్నీ అనుభవాలు. చిన్న వయసులోనే 17 సంవత్సరాల వయసులో అభిషేకం జరిగింది. తర్వాత ఇంకో 13 ఏళ్ళ తర్వాత మరి సౌలుకి దావీదుకి జరిగినటువంటి సంభాషణలు, యుద్ధాలు, కుట్రవన్నటం, దావీదుకి ఎక్కువ ఘనత పేరు వస్తుందని సౌలు అతనిని తరమటం, గుహల అనుభవాలు, అరణ్యపు అనుభవాలు, అడవి
క్రూరమైనటువంటి జంతువుల మధ్య నివసించే క్రమం, పులులు, సింహాలు, తోడేళ్ళు, వీటన్నిటి మధ్య గొర్రెలను కాయటం, గొర్రెలను కాసేటువంటి అనుభవం దావీదుకి చాలా గుణపాఠాలు, చాలా ఓర్పిచ్చేటువంటి శక్తి వచ్చేలాగా చేసిందండి. అరణ్యపు అనుభవాల నుండి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే దీవించబడతామండి. ఎందుకంటే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవాలన్నా, అభిషేకాన్ని కాపాడుకోవాలన్నా, దీవెనను మనము పోగొట్టుకోకుండా ఉంచుకోవాలన్నా, దీవెనను శాపంగా మార్చుకుంటారు కొంతమంది. ఎందుకంటే అనగానే జరిగిపోయినాయి అనుకోండి, దేవుడిచ్చిన దాని విలువ మనకు తెలియదు. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయే వారంగా ఉంటాము. కాబట్టి ప్రియులరా, ఇక్కడ చూడండి, 30 సంవత్సరాల అనుభవం అనేది, 30 సంవత్సరాల నిరీక్షణ అనేది బైబిల్ ప్రకారం చాలా గొప్పదండి. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు కాదు కానీ నెరవేర్చడానికే వచ్చి ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారము ఆ యొక్క యాజకత్వం చేయాలంటే 30 సంవత్సరాల కాలం ఉంది. కాబట్టే అక్కడ మనం 30 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినట్లు, అధికారం పొంది రాజుగా రావాలంటే 30 సంవత్సరాల కాలం పట్టినట్లు, యోసేపు 30 సంవత్సరాల తరువాత ఐగుప్తునకు ప్రధాని అయినట్లు మనం చూస్తాము. ఈ 30 సంవత్సరాల కాలం అనేదండి మనిషికి శారీరక బలాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. అలాగే మానసికంగా కూడా మనల్ని పరుస్తుంది. అంటే మనలో వచ్చేటువంటి భావోద్రేకాలు, అంటే కోపం, తాపం, ఇవన్నీ కూడా మనం ఓర్చుకొని తట్టుకొని ఉండే శక్తి యంగ్ వయసులో, టీనేజ్లో ఉండదు, కానీ 30 సంవత్సరాల వయసు తర్వాతే వస్తుంది అనేటువంటి విషయము మనం చూడాలి. ఐగుప్తులో యోసేపులో ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని నడిపించే తెగువ, దావీదుకు పట్టాభిషేకం పొందేటువంటి ఆధిక్యత, అధికారము, యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి ఎక్కేటువంటి క్రమము అనేది 30 సంవత్సరాల నిరీక్షణ తరువాత, సిద్ధపాటు తర్వాత జరిగింది అనేటువంటి విషయము మనందరము గమనించాల్సిన అవసరం ఉందండి. బైబిల్ ప్రకారం ఈ 30 అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది అనేటువంటి విషయము మనం చూడాలి. ఎప్పుడైనా అండి అధికారం చలాయించాలన్నా, లేకుంటే పాలన చేయాలంటే, ఒకరి మీద పరిపాలన చేయాలంటే లోక తీరిన అధికారం ఎలా వస్తుందో నాకు అని, పెత్తనాలు చేయడం వీటి వల్ల వస్తుందేమో కానీ పాలించేవాడు ఖచ్చితంగా సేవకుడై ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. అది ఎప్పుడు వస్తుందంటే మనకి నిరీక్షణ, ఓపికతో ఎదురు చూసే క్రమంలో 30 సంవత్సరాల వ్యవధిలో యేసుక్రీస్తు వారు పొందినట్లు, దావీదు అరణ్యపు అనుభవాల ద్వారా ఆయన అధికారము, రాజు అయినట్లు మనము గమనించగలుగుతాము. చూడండి ప్రియులారా, మనము రోడ్డు మీద వెళ్ళాలంటేనండి మనకి లైసెన్స్ ఉంటే సరిపోదు. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు నువ్వు ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్తావు, నీకు 30 రోజుల ట్రైనింగ్లో లైసెన్స్ ఇచ్చేస్తారు. వెనక తిప్పడం, ముందుకు తిప్పడం, వెళ్ళటం ఇదంతా వస్తుంది. కానీ నువ్వు రోడ్ మీదకి వచ్చి ట్రాఫిక్లో దానిని నడపాలన్నా, యాక్సిడెంట్ కాకుండా ముందుకు వెళ్ళాలన్నా, కార్ని ముందుకు నడిపించాలంటే, ఏ ప్రాబ్లం నడిపించాలంటే నీకు అనుభవం ఉండాలి. అనుభవం ఉన్నప్పుడే నువ్వు సరిగ్గా డ్రైవింగ్ చేయగలుగుతావు, రోడ్డు మీద చక్కగా వెళ్తావు, ఏ ప్రాబ్లం లేకుండా. అలాగే దేవుని చిత్తంలో కూడా దేవుని సేవ చేయాలన్నా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా నీకు అనుభవం కావాలి, నిరీక్షణ ఉండాలి. అంతేగాని దేవుడు లేట్ చేస్తున్నాడు ఆశీర్వాదాలు అనేటువంటి విషయము
మనం ఎంత మాత్రం అనుకోవటానికి వీల్లేదండి. ఈ 30 సంవత్సరాల కాల వ్యవధి అనేది ధర్మశాస్త్రం ప్రకారము ప్రధాన యాజకుడికి టైము సేవ చేయడానికని మనం అనుకున్నాం కదండి. క్రొత్త నిబంధన గ్రంథంలో యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు వారిని అమ్ముకోవడానికి కూడా 30 వెండి నాణ్యాలని ఉపయోగించాడు. అంటే ఆనాడు యేసుక్రీస్తు వారి కాలంలో బానిసలని సొమ్ముకి అమ్మేవారు. వెండి నాణ్యాలకి, రోకలికి అమ్మేవారు అనమాట. అంటే ఆయన విలువ బానిసగా ఒక 30 నాణ్యాలు. అంటే ఆయన బానిసగా తగ్గించుకున్నాడు. అందుకనే పాలించేవాడు ఎప్పుడైనా మొదట దాసుని స్వరూపము ధరించుకోవాలి. ఆయన తగ్గించుకున్నాడు, వడ్రంగి పని చేశాడు, తల్లిదండ్రులకి విధేయత చూపించాడు. కాబట్టే ఆయన తర్వాత 3.5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పరిచర్య ముందుకు సాగించాడు. అసలు శిలువ మరణం అనేది సామాన్యమైనదా అండి? మానవులకైతే సాధ్యమా? చిత్రహింసలు పెట్టినప్పుడు అవన్నీ ఆ శ్రమల గుండా ఆయన వెళ్ళాలి, వాటిని భరించగలిగే శక్తి రావాలంటే ఈ 30 సంవత్సరాలే పనికొచ్చింది. ఆ 3.5 సంవత్సరాలు సేవ చేయడానికి ఈ 30 సంవత్సరాల అనుభవం మరుగు చేయబడటం, ఆయన రహస్యంగా ఉండడమే ఆ 3.5 సంవత్సరాలకి పనికొచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. వెదురు చెట్లను చూడండి. వెదురు చెట్లు రావాలని మనం దానిని నాటినప్పుడు 4 సంవత్సరాల వరకు పడదండి. లోపలే వేళ్ళు అల్లుకుపోతూ ఉంటాయి. భూమికి బలంగా వేళ్ళు చొచ్చుకుపోతూ ఉంటాయి అన్నమాట, పట్టి ఉంచుతాయి. లోపల వేళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటాయో పైన చెట్టు 4 సంవత్సరాల తర్వాత అంత బాగా ఎదుగుతుంది, అంత హైట్ అవుతుందండి. 4 సంవత్సరాల తర్వాత ఇది 5వ ఏట కేవలం 6 వారాల్లో 80 నుండి 90 అడుగుల ఎత్తు ఒకేసారి పెరుగుతుంది అనమాట. అంటే 4 ఏళ్ళేమో లోపల వేళ్ళు పాతుకుపోయి ఉంటాయి, అసలు గ్రోత్ అనేది తెలియదు. యేసుక్రీస్తు వారు కూడా ఉన్న ఆ 30 సంవత్సరాలు మరుగైనటువంటి అనుభవము, సమయం, సంవత్సరాలు కూడా అటువంటియే. తర్వాత చూడండి దాని గ్రోత్ 5వ సంవత్సరంలో 80 నుండి 90 అడుగుల ఎత్తు ఒకేసారి పెరగటం అనేది చూడండి. కాబట్టి ఈ 30 ఏళ్ల నిరీక్షణ కూడా వారు అనుభవించినటువంటి ఆత్మీయ ఎదుగుదల అనే మనం చెప్పవచ్చు. యోసేపు కావచ్చు, దావీదు కావచ్చు, ఎహెజ్కేలు కావచ్చు, యేసుక్రీస్తు వారు కూడా కావచ్చు. అలాగే ఒక రాయిని తీసుకోండి. ఆ రాయిని చెక్కేటప్పుడు ఎన్నో ఉల్లిదెబ్బలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఉల్లిదెబ్బలు. అంటే శిల్పకారుడు ఆ శిల్పము తను కోరుకున్నటువంటి ఆకారంలోకి వచ్చేంత వరకు కూడా దాన్ని సుత్తి తీసుకొని దెబ్బలు కొడతానే ఉంటాడండి. ఎందుకంటే ఆ దెబ్బలు అది తట్టుకుంటేనే ముగింపులు అది ఎట్లా వస్తుందంటే శిల్పకారుడు కోరుకున్న వస్తుంది. నువ్వు కూడా జీవితంలో వచ్చేటువంటి కష్టాలను నువ్వు తట్టుకుంటేనే దేవుడు కోరుకున్న విలువైన పాత్రగా నువ్వు ఉంటావు. విలువైన మరి ఆకారం కలిగినటువంటి ఒక కొండగా, శిల్పంలాగా నువ్వు తయారవుతావు. అలాంటివి మన జీవితంలో జరగాలంటే వచ్చే ఉలిదెబ్బలు, కష్టాలు మనం భరించాల్సిందే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలండి. చూడండి, మనము ఏదైనా కోరుకున్నప్పుడు అంటే దేవుడి కంటే ముందుగానే వెళ్ళిపోవటం, దేవుడి కంటే లేకపోతే తర్వాత రావటం, అలా ఉండకూడదు. అంటే దేవుడితో కలిసి నడవాలి, కానీ దేవుడి
అనుకోకూడదు, దేవుడి కంటే వెనక నడవాలని అనుకోకూడదు. మనం ఆయనతో కలిసి నడవాలి అనే ఉద్దేశం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, ఇది చాలా గొప్ప విషయం. నువ్వు ముందు ముందే చేసేసినంత మాత్రాన ఆశీర్వాదాలు రెట్టింపేం కావు. ఇంకా శాపాలలో మనం శాపాలుగా కూడా మార్చుకునే విధానంలోకి కూడా వెళ్ళిపోతామండి. అలాగని తర్వాత చూద్దాంలే, చేద్దాంలే, ఎప్పటికో చేద్దాంలే అని కూడా నువ్వు అనుకోవడానికి వీల్లేదు. దేవుడు చెప్పినట్లు వినాలి, దేవుడు చెప్పిన సమయానికి మనం లోబడాలి, దేవుడు చెప్పి సిద్ధపరిచే సమయం కొరకు ఎదురు చూడాలి. మన జీవితంలో ఏదైనా దేవుడి దగ్గర మనం పొందుకోవాలంటే అలా చేయాలన్నమాట. మన జీవితాలు ఏదైనా గొప్ప కార్యాలు చేస్తేనే దేవుడు ఆనందిస్తాడు అనేటువంటి భ్రమలో కూడా మనం ఉండకూడదండి. అంటే కొంతమంది చూడండి, బాగా దేవుని పరిచర్య చేస్తారు, కొందరు ఏం చేయరు, ఇంట్లోనే ఉంటారు. కానీ వాళ్ళు ఖాళీగా ఉన్నారని, వాళ్ళు వేస్ట్ అని, ఏం చేయట్లేదని అర్థం కాదు. వారి జీవితం బాగుండాలి, పాపానికి దూరంగా ఉండాలి, వాళ్ళు ఏ పాపం చేయకుండా చక్కగా వారి జీవితాలని. అందరూ రోడ్లెక్కి పరిచయం చేయాలనేది కాదు, కానీ ఖాళీగా ఉన్నంత మాత్రానగా దేవుడికి ఇష్టం లేని జీవితాలని అనుకోకూడదు. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంట్లో వాళ్ళకి పిల్లలు ఉంటారు. ఆమె పవిత్రమైన జీవితం జీవిస్తూ, ఆమె దేవునికి దగ్గరగా ఉంటూ, చక్కగా బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, తన బిడ్డల్ని దేవుళ్ళు నడిపించుకుంటూ, కుటుంబ ప్రార్థన చేసుకుంటూ భర్తని దేవుళ్ళు నడిపించింది అనుకోండి, అది కూడా పరిచర్యనే. అది ఎవరు కాదనేటువంటిది కాదు. ఆమె వచ్చి ఎక్కడో వాక్యాలు చెప్పాలనో లేకపోతే ఎక్కడో పరిచర్య చేయాలనేది అవసరం లేదు. వాళ్ళ జీవితాలు వాళ్ళు సరిచేసుకొని దేవునికి దగ్గరగా జీవిస్తూ పరిశుద్ధమైనటువంటి జీవితాలు జీవించినా కూడా చాలా గొప్ప విషయమే అనేటువంటి విషయము మనము గమనించాలి. ఇక్కడ మనం గమనిస్తే యోసేపు జీవితము గుంటలో నుండి మరి ఎక్కడికి వెళ్ళిందండి? గొప్ప ఐగుప్తు దేశానికి ప్రధానిగా వెళ్ళింది. దావీదు జీవితం అరణ్యంలో నుండి, అడవిలో నుండి ఇశ్రాయేలీలకు రాజయ్యే క్రమంలోకి వెళ్ళింది. యేసు క్రీస్తు వారి జీవితం వడ్రంగిశాలలో నుండి ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని యొక్క కుమారుడిగా తనను తాను ప్రూవ్ చేసుకొని శిలువ మరణం నుండి లేచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి కుడి పార్శ్వంన కూర్చుని విధానానికి వెళ్ళింది. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చే టైమింగ్కి మనం వేచి చూడాలి. టైం అనేది ఒకటి ఉంటుంది మన జీవితాల్లో. దేవుడు కార్యాలు చేయాలన్నా, నువ్వు కోరుకున్నది జరగాలన్నా, ఇంకొకటి ఏంటంటేనండి, దేవుడి చిత్తంలో లేని కోరుకొని దేవుడు చేయట్లేదని కూడా మనం అనకూడదు. మీ జీవితంలో ఏదైనా కావచ్చు, ఆలస్యం అవుతుంది అంటే అది ఆలస్యం అవుతుంది, దేవుడు ఆలస్యం చేస్తున్నాడని మీరు అనుకోవద్దు. మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? శ్రమల ద్వారా, టైం టేకింగ్ వల్ల ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రియులారా, అసలు ఆ యొక్క 30 సంవత్సరాల ప్రకారం కొందరు భక్తుల జీవితంలో సృష్టికర్తే మరి విధేయత చూపించటం, వెయిట్ చేయటం, సమయం వచ్చిన దాకా తండ్రి ఎప్పటి నుండి పరిచయం చేయమన్నాడో అప్పుడు దాకా వెయిట్ చేయటం అనేది కూడా మనం గమనించాలి. ఆ ఆలస్యం అయ్యే టైం అనేది గొప్ప సిద్ధపాటు మన జీవితాల్లో పెద్ద మలుపు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. కానీ ఆలస్యం అవుతుందని దేవుణ్ణి ఎంత మాత్రము తిట్టుకోకూడదండి. దావీదుకి అరణ్యం నుండి రాజు అయ్యేటువంటి అధికారం ఇవ్వటానికి 30 సంవత్సరాల శ్రమల అనుభవం. యోసేపుకి కుంటలో నుండి తీసుకెళ్ళి అధికారిని చేయాలంటే 30 సంవత్సరాల భయంకరమైన కష్టాలు.
ఎన్ని కష్టాలోనండి యోసేపుకి. అలాగే యేసు ప్రభు వారికి కూడా అంతే. కాబట్టి దావీదు అసలు భరించిన తిట్లు, అవమానాలు, సౌలు పెట్టిన బాధలు అంతా ఇంత కాదండి. ఇవన్నీ అనుభవించినాకే దేవుడు దావీదుని హెచ్చించాడు. దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడంటే దాన్ని భరించే శక్తి మనం పొందుకోవాలంటే నిరీక్షణ అనేది ఖచ్చితం అండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి, పట్టజాలని విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు, మనం నిలుపుకోలేనంత దీవెన మన జీవితాల్లో. చిన్న వయసులోనే కొంతమంది భలే హెచ్చించబడతారు. అంత విస్తారమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే నిరీక్షణ అనేది, టైం టేకింగ్ అనేది, అరణ్యపు అనుభవాలు అనేవి, శ్రమలు అనేవి సర్వసాధారణమైనవని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, యోసేపు 17 ఏళ్ల వయసులో మరి కల వస్తే వెంటనే నెరవేరింది అనుకోండి. యోసేపుకి ఏ అనుభవం లేకుండా ఐగుప్తుని ఏం పరిపాలన చేస్తాడు మీరు ఆలోచించండి. అందుకే దేవుడు అంత టైంనిచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలంటేనండి, ఆ స్థానానికి కావలసినటువంటి నైపుణ్యం, స్కిల్స్ అన్నీ ముందు నేర్పిస్తాడు శ్రమల ద్వారా, కష్టాల ద్వారా. 30 ఏళ్ల వయసు అనేది శరీరానికి బలాన్ని, మానసిక ఎదుగుదలని కలుగు చేస్తుంది. కాబట్టి 30 సంవత్సరాలు అనమాట టైం టేకింగ్ అనేది. దేవుడు నిన్ను బాగా హెచ్చించాలంటే, ఆశీర్వాదాన్ని జీవితంలో నిలబెట్టుకోవాలంటే ఏం చేస్తాడంటే ఆయన శ్రమల ద్వారా నేను పంపిస్తాడు. నా జీవితంలో పర్సనల్గా నేను అటువంటి అనుభవాలు ఎన్నో దేవుడి దగ్గర పొందుకున్నానండి. దేవుడు ఉనికిని నా జీవితంలో నేను చూశాను కాబట్టే ఈనాడు పరిచర్య చేయాలి అనే అనుభవంతో నేను నిర్ణయం తీసుకొని దేవుని కొరకు పరిచర్య చేయటం అనేది చేస్తున్నాను. ఈ పరిచర్యలోకి రాకముందు ఎన్నో అనుభవాల గుండా, శ్రమల గుండా దేవుడు నన్ను పంపించాడు. అవన్నీ సిద్ధపాటు. ఎందుకు దేవుడు శ్రమలు పెడుతున్నాడు, కష్టాలు పెడుతున్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఆ శ్రమల ద్వారా ఏదో గొప్ప అధికారము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అది మనం నిలబెట్టుకోవాలంటే మనకి అనుభవం కావాలి కదా. ఓర్పు, సహనము, శ్రమల ద్వారా వెళ్ళేటువంటి అనుభవం కావాలని దేవుడు అటువంటి శ్రమలను మనకి అనుమతిస్తాడు అనేటువంటి విషయము గమనించాలి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు లోకానికి కనపడకుండా జీవించిన ఆ 30 సంవత్సరాలు అనేది ఆ 3 ఏళ్ల పరిచర్యకి గొప్ప పునాది లాంటిదండి. 3.5 సంవత్సరాల పరిచర్యకి గొప్ప పునాది లాంటిది. ఆ పునాది ఎంత లోతు అయినటువంటి పునాది అంటే, శిలువలో అన్ని రకాల శ్రమలను ఆయన భరించటం అనేటువంటి విషయం మనము గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి 30 సంవత్సరాలు నీ జీవితంలో నువ్వు కోరుకునే రాక ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. కానీ ఈ 30 సంవత్సరాల అనుభవం దావీదు జీవితంలో, యోసేపు జీవితంలో, యెహెజ్కేలు జీవితం కావచ్చు, మన ప్రధాన యాజకుడును సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలో ఆ 30 సంవత్సరాల అనుభవం, మరుగైపోయిన విధానం, లోకానికి కనపడకుండా ఉన్నటువంటి విధానం అనేది దేవుడు ఇచ్చినటువంటి సిద్ధపాటు అనేటువంటి విషయము మనం గమనించాల్సిన అవసరం ఉంది. నువ్వు గమ్యానికి వెళ్ళటం కంటేనండి నీ ప్రయాణం ముఖ్యం. చూడండి, మనం ఒక ఊరు నుండి ఒక ఊరు వెళ్ళాలంటే అసలు నువ్వు ప్రయాణంలో సరిగ్గా వెళ్తేనే గమ్యం చేరుకునేది. హడావుడిగా గమ్యానికి వెళ్ళాలని 150 స్పీడ్లో వెళ్ళామనుకోండి, కారులోనో బైక్లోనో, ఏమవుతుంది? కాబట్టి ఆ గమ్యం కంటే మన ప్రయాణం ఎలా ఉంది, అనుభవాలు ఎలా ఉన్నాయి, శ్రమలు ఎలా ఉన్నాయి చక్కగా ఉంటే మనం చేరగలుగుతాం. గమ్యము సురక్షితంగా చేరాలంటే ప్రశాంతమైనటువంటి ప్రయాణం మనకు కావాలి. అదే దేవుడు నేర్పించడానికే మనకి ఎన్నో అర్హతలు ఇవ్వటానికి
ఎన్నో అనుభవాల గుండా ఆయన మనల్ని పంపిస్తూ ఉంటారు అనేటువంటి విషయము మనం గమనించాలి. ప్రతి మనిషి యొక్క 30 సంవత్సరాల అనుభవంలో మరి చాలా మార్పులు జరుగుతాయి. శారీరకంగా జరుగుతాయి, మానసికంగా జరుగుతాయి. మనిషిలో ఎన్నో దుందుడుకుగా మాట్లాడే వాళ్ళు కొంచెం ప్రశాంతంగా మౌనంగా మాట్లాడటం, ఆలోచించి మాట్లాడటం, ఓర్పు ప్రేమతో ఉండడం అనేది ఈ 30 సంవత్సరాల వయసులోనే మానవులకి వస్తుంది. కాబట్టి యోసేపు ఫరో ఎదుట నిలబడే ఐగుప్తు ప్రధానమంత్రిగా కావాలంటే 30 సంవత్సరాల కాలం. దావీదు ఇశ్రాయేల్కి రాజు కావాలంటే 30 సంవత్సరాల కాలం. అలాగే బాప్తిసం తర్వాత పరిచర్య చేయాలంటే యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాల విధానం మనం చూస్తాము. ఈ 30 సంవత్సరాల కాలం అనేది ఆలస్యం కాదు, కానీ సిద్ధపాటుగా మనం చూడాలి. సింహాసనం కావాలంటే సిద్ధపాటు అవసరం, శ్రమల అనుభవం అవసరం. నిన్ను కూడా దేవుడు గొప్పగా హెచ్చించబోతున్నాడు. హెచ్చించాలి అంటే దేవుడు దాచబడిన కాలంలో నువ్వు నిరీక్షించగా వెయిట్ చేయక తప్పదు అనేటువంటి విషయము మనం గ్రహించాలి. కాబట్టి సింహాసనం మీద కూర్చునే అర్హత కావాలంటే ముందు కింద కూర్చొని సేవకుడిలా ఉండాలి. అది దావీదులో కనపడుతుంది. అరణ్యపు అనుభవాల్లో, అడవుల్లో ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఖాళీ ఉన్నప్పుడు లేకపోతే గొర్రెలు కాసుకుంటా ఉన్నప్పుడు సంగీతం అంటే బాగా ఇష్టం దావీదుకి. పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ఆ పాటలు పాడే ఆ వాయిద్యం వాయించే నైపుణ్యత, టాలెంటే సౌలు యొద్దకు తీసుకొచ్చేదానికి కారణమైంది. సౌలుకి దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు మ్యూజిక్ వాయించి పోగొడతా ఉండేవాడు. అదే మరి దావీదుకు 15 ఏళ్లకే, మరి 15 ఏళ్ల వయసుకే అభిషేకం జరగటం, అధికారమేమో 30 సంవత్సరాలకి రావటం రాజుగా మనం చూస్తాము. అలాగే యోసేపుకు 17 ఏళ్లకి కళ రావటం, 30 సంవత్సరాలకి ఆయనకి అధికారం రావటం మనం చూస్తాము. ఈ టైంలో, ఈ ఖాళీ టైంలో, మరుగు చేయబడిన టైంలో, ఆ శ్రమల కాలంలో వాళ్ళు ఏం చేశారంటే వారి యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేసుకున్నారండి. అంటే క్యారెక్టర్ని బిల్డింగ్ చేసుకోవడానికి సమయం అనేది మంచి పాత్రగా మలచబడటానికి, అధికారం ఇవ్వడానికి సమయం అనేది చాలా 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 ముఖ్యం అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, ఇవన్నీ కూడా ఆలస్యం అని నువ్వు అనుకోవద్దు. ఇది దేవుని యొక్క గొప్ప శిక్షణ, నీకు ఇచ్చే తర్ఫీదు, ట్రైనింగ్ అనేటువంటి విషయాన్ని గమనించాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. లేవీలకి ధర్మశాస్త్రం ప్రకారం ఇది 30 సంవత్సరాల టైము, శిక్షణ మరియు పరీక్షా కాలం అన్నమాట యేసుక్రీస్తు వారికి. కాబట్టి సామాజిక గుర్తింపు కూడా ఒక గురువుగా ఎప్పుడు వస్తుందంటే ఆ 30 సంవత్సరాలు జీవించినప్పుడే వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి లోతైన విషయాలండి ఇవన్నీ. చూడండి, విత్తనం కూడా చెట్టుగా మారాలంటే ముందు అసలు లోపల భూమిలో పడాలి, అది చచ్చిపోవాలి, మొలక రావాలి, వేళ్ళు రావాలి, వేళ్ళు బాగా రూట్స్ అనేవి బలంగా తయారు కావాలంటే చాలా టైం పడుతుంది. వేర్లు ఎంత లోతుగా ఉంటే చెట్టు అంత పెద్దగా బలంగా పైకి ఎదుగుతుంది అనేటువంటి విషయము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని త్వరగా లేపి దీవించాలని కోరుకోవటం కాదు, కానీ ప్రభువా నాకు సిద్ధపాటు దయచే ప్రభువా అనేటువంటి విషయాన్ని మనం దేవుడి దగ్గర కోరుకునే వారముగా ఉండాలి అనేటువంటి విషయము దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు బలంగా తయారు కావాలన్నా, విశ్వాసంలో ఎదగాలంటే నిరీక్షణ ఉండాలి, సమయం ఉండాలి, సమయానుకూలంగా ఎదిగేటువంటి మనస్సు మనకి ఉండాలి. కానండి సింహాసనాలు, అధికారాలు, లేకపోతే హోదాలు
వాటంతట అవే ఎలా పడితే అలా వచ్చేవి, కానీ దేవునితో సిద్ధపాటు కలిగిన సమయంలోనే దేవుడు మనకి ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే చూడండి, మీరు చాలా ప్రార్థన చేసుకుంటారు. ఎంత ప్రార్థన చేస్తారంటే కన్నీటి ప్రార్థన చేస్తారు. కానీ మీ ప్రార్థనకి సమాధానం రావట్లేదు అనుకోండి, మీ కలలు నెరవేరట్లేదు, దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడేమో అనేటువంటి అభిప్రాయంలోకి వెళ్ళిపోతారు. యోసేపు జీవితంలో కూడా అలాగే జరిగింది. దేవుడు ఏంటి నన్ను నా పన హెచ్చుగా చూయించాడు, ఇదేంటి లేచిన దగ్గర నుండి కష్టాలు వస్తున్నాయని యోసేపు కూడా అనుకొని ఉండొచ్చు. కానీ అది అరణ్యపు అనుభవం, అది కష్టాల మయమైనటువంటి జీవితం అయినప్పటికీ కూడా దాని గుండా వెళితేనే అతనికి అధికారము అనేటువంటిది, అధికారాన్ని అతను నిలబెట్టగలుగుతాడు అనేటువంటి విషయము యోసేపుకి తెలియదు. శ్రమల ద్వారా నలగొట్టాడు యోసేపుని దేవుడు. ఆ తర్వాతనే అధికారం ఇచ్చాడు. ఎందుకంటే ప్రధానమంత్రిగా చక్కగా పరిపాలన చేయాలి కదండి, తెలివిగా. చిన్న వయసులోని ఇచ్చాడు అనుకోండి, అనుభవం లేక దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాళ్ళదనుకోవచ్చేమో, శాపంగా మారొచ్చేమో. అందుకే 30 ఏళ్ళు అనుభవం పొందేలాగా యోసేపును అలా సిద్ధపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడి దగ్గర రాగానే పైకి లేవాలని కోరుకోవడం, దేవుడు జవాబిస్తేనే, అసలు దేవుడు ముందు నాకున్న అప్పులన్నీ తీర్చమను, అప్పుడు దేవుడని నమ్ముతా, యేసుక్రీస్తుని దేవుడని నమ్ముతా, నిజ దేవుడని నమ్ముతాను, బాప్తీసం తీసుకుంటాను. కొంతమంది దేవునికే టాస్క్లు ఇస్తూ ఉంటారు. అది చాలా తప్పండి. దేవుడు ఇచ్చిన సమయము, కాలము మనము నిరీక్షించాల్సిందే. సిద్ధపాటు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎలాగైతే విశ్వాసంతో వేచి చూస్తామో మనము అప్పుడు దేవుని హస్తం క్రింద ఉంటాము. దేవుడు మనకి అనేకమైనటువంటి అనుభవాలు నేర్పిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని సంఖ్యలకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. 30 అనేటువంటి సంఖ్య ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు పెట్టిన వాళ్ళకి కాలం. అది ప్రధాన యాజకులు అవడానికి, రబ్బీలుగా, బోధించేవారిగా, బలి అర్పణలు చేసేవారిగా వారిని సిద్ధపరచాలంటే 30 అనేది, అట్ ది టైమ్ ఆఫ్ 30 అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయము మనం గమనించాలి. అటువంటిది కొంతమంది జీవితాల్లో నెరవేరింది. ఈ వాక్య ధ్యానం ద్వారా దేవుడు మనకి ఎన్నో విషయాలు చెబుతూ ఉన్నాడు, మాట్లాడాడు. ఎహెజ్కేలు సేవకి ప్రవక్తగా రావటానికి 30 years తర్వాత ఆయనకి దర్శనాలు కలగటం, అలాగే దావీదుని రాజుగా 30 సంవత్సరాల వయసులో పట్టాభిషేకం చేయించటం, అప్పటి వరకు అనేకమైన అరణ్యపు అనుభవాలు కోవటం. నా బంధువులకి, నా అన్నదమ్ములకి నేను అసహ్యం ఆయనను అంటాడు. అలాగే ఆయనకి సౌలు ద్వారా అనేకమైన కష్టాలు, సౌలు తరవటం, అహోలా గృహల్లో ఆయన ఉండడం, ఎన్నో అరణ్యపు అనుభవాలు, గుహ అనుభవాలు, కష్టాలు, చావు మరణము అంచుల దాకా తరమబట్టడం, ఇవన్నీ అనుభవాలు అయిన తర్వాత రాజుని చేశాడు దేవుడు. యోసేపుని కూడా అంతే. ఒక్కసారి ఏమి తీసుకెళ్ళి ఐగుప్తు ప్రధానమంత్రిని చేయలేదు ఆయన ఎంతో శ్రమల గుండా అన్నలు మోసం చేయడం, ఆ యొక్క ఫరో భార్య ఆయనని మోసం చేయడం, జైలుకి వెళ్ళటం, ఖైదీగా ఉండడం, అవన్నీ కూడా అనుభవాలే అనేటువంటి విషయం. ఈ అనుభవాల ద్వారా మరి ముఖ్యంగా మన ప్రధాన యాజకుడును, సృష్టికర్తను అయినటువంటి దేవుడు కూడా మనకి 30 సంవత్సరాల అనుభవం తర్వాతనే శిలువ మరణానికి వెళ్ళిన క్రమాన్ని మనము గమనించాలి. కాబట్టి
నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఎంత ఆలస్యమైనా గొనుగుకోవద్దు, సనుగుకోవద్దండి. దేవుడు ఖచ్చితంగా మనకి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. అసలు నేను దీవించాలంటే, నీకు ఒక అర్హత ఇవ్వాలంటే, నువ్వు కోరుకున్నది నువ్వు పొందుకోవాలంటే, ఆయన ఇచ్చే దీవెన నువ్వు భరించగలిగిన శక్తి నీకు ఉండాలి కదా. ఆ భరించే శక్తి వచ్చేదాకా నేను నలగొడతాడు దేవుడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా, శాపంగా మార్చుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా అరణ్యపు అనుభవాలు, శ్రమ అనుభవాలు మన జీవితాల్లో వస్తూనే ఉంటాయి అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు చిన్నతనం నుండి 30 ఏళ్ళు వదిలేస్తే ఫస్ట్ అద్భుతం చేయాలంటే 30 సంవత్సరాలు. అంటే అప్పటిదాకా ఎంత పరుగు చేయబడ్డారు. ఆయన రహస్యంగా ఉన్నారు. తండ్రి తల్లిదండ్రులకి విధేయత చూయించారు, వడ్రంగిగా పనిచేశారు, ఫిజికల్గా మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ తర్వాత ఎన్ని ఆత్మలు రక్షించాలి, ఎన్ని స్వస్థతలు చేయాలి, అన్ని రకాలుగా ఆయన వాడబడే క్రమంలో మరుగు చేయబడే ఆయన ఉన్నారు. నీవు కూడా మరుగు చేయబడుతున్నావు. నీకంటే చాలా టాలెంట్ ఉంది, ఉద్యోగం రావట్లేదు, నీకు చాలా అనుభవం ఉంది, నీ పైన వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది కానీ నీకు రావట్లేదు. లేకపోతే కుటుంబ సమస్యలు, బిడ్డలు నిన్నగాక మొన్న పెళ్ళైన వాళ్ళకి బిడ్డలు పుడుతున్నారు, నాకు ఎన్నో సంవత్సరాలు అవుతుంది వివాహం అయి బిడ్డలు లేరని నేను బాధపడవచ్చు. కానీ దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు శ్రమల ద్వారా ఆశీర్వదించడానికి అనేటువంటి గొప్ప సత్యాన్ని గ్రహించి సిద్ధపాటు కలిగిన వారంగా, నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా గనడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఈ యొక్క నాయన వాక్య ధ్యానం ద్వారా ఎంతమంది బిడ్డలు నాయన సిద్ధపాటు లేక నాయన శ్రమలలో కుట్టుమిట్టాడుతూ నాయన తండ్రి అయ్యా వారిని వారు అంతం చేసుకునేటువంటి వారిగా ఉన్నారు నాయన. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఆయా ఆలస్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఇదిగో నా తండ్రి వారికి రుచి చూపించండి ప్రభువా. మీరు సిద్ధపరుస్తున్నారు నాయన, శ్రమల ద్వారా వారిని తీసుకుని వెళ్ళుచున్నారంటే వారిని గొప్పగా మీరు ఆశీర్వదించబోతున్నారు అనేటువంటి విషయాన్ని అయా గ్రహించుకునే విడుదలగా వారిని తీర్చిదిద్దమని, వారిని సిద్ధపరచమని, ఆశీర్వదించమని, వారి సమస్యలను తీసివేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ